హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనకి సండే అయినా సరే అరటికాయ పచ్చని పప్పు కూర వండుకుందాం అనుకుంటున్నామండి. ఎందుకంటే మా అబ్బాయి ఏందో నీసు వద్దని అన్నాడు. అందుకని దానిలాగా ఉంటుంది కాబట్టి పచ్చని పప్పు అరటికాయ కూర వండుకున్నాము. చూద్దాం రండి, ఇంకెందుకు ఆలస్యం, చేసేద్దాం. ఆయిల్ పోసుకున్నామండి. సాయమిన పప్పు, ఆవాలు వేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, 2 రెబ్బలు కరివేపాకు. పచ్చనిపప్పు వేయలేదంటే మనం పచ్చనిపప్పు విడిగా వేసుకుంటున్నాం కాబట్టి పచ్చనిపప్పు వేయలేదు. ఉల్లిపాయ వేగినాక అరటికాయ ముక్కలు, ఒక కాయ అండి, మనకు కావాల్సినంత మనం వండుకోవచ్చు, దాన్ని బట్టి క్వాలిటీ వేసుకోవచ్చు. ఉప్పు వేసుకున్నాక ముక్కలు తీసుకొని నీళ్ళు వడగట్టుకొని వేసుకున్నామండి. ముక్క పైకి కింద కలుపుకుందాం. కూరను బట్టి వేసుకోండి. సాల్టు, పసుపు కాస్త అటు ఇటు కలుపుకుందాం. ఉప్పు అంతా ముక్కలకు పట్టిందండి. మనం ఇలా నానబెట్టుకున్న పచ్చనిపప్పు వేసుకోవచ్చు, లేదంటే ఉడకబెట్టుకున్న అయినా సరే వేసుకోవచ్చు. ఎసరు పోసుకోక్కర్లేదు అనుకున్నప్పుడు మనం ఉడకబెట్టుకుని అయినా వేసుకోవచ్చండి. నేను అప్పటికప్పుడు అనుకుని వేసుకున్నాను కాబట్టి, కొంచెం నానింది కాబట్టి కాస్త కూరలో మగ్గిద్దని ముందే వేసుకుంటున్నాను. చూడండి, చిన్న అల్లం అదే పేస్ట్ వేసుకుందాం మసాలాకి. ఒక లవంగా, ఒక చెక్క, 2 ధనియాలు వేసుకుంటున్నాము. చిన్న జారు నాకు మిక్సీ జార్లోకి వెళ్తే అక్కడ దొరికిందండి. మిక్సీ గిన్నె కోసం చిన్న మిక్సీ తీసుకొచ్చాను. 2 రెబ్బలు వెల్లుల్లిపాయలు, 1 రెబ్బ అల్లం ముక్క, ఉల్లిపాయ, చిన్న ముక్క ఉల్లిపాయ వేసుకున్నానండి. ఒక పచ్చిమిరకాయ, మసాలా వేసేసుకున్నానండి. చూడండి, ఒక చిన్న జారు కాబట్టి చక్కగా అల్లం వెల్లుల్లి మొత్తం నలిగిపోయిందండి. మన చట్నీ జారులో వేస్తే అసలు నలగదు. ఇది నేను మిక్సీ బాగు చేయించుకున్నాను అక్కడ తెచ్చానండి. చూడండి, నలిగిపోయింది కదా. ఇప్పుడు మగ్గింది. ఈలోగా 10 నిమిషాలు కూడా పట్టదండి కూర, తొందరగా అరటికాయ ఊరినే మగ్గిపోద్దండి. పచ్చనిపప్పు నానబెట్టుకుంటే ఎంతసేపు అండి కూర కలుపుకుందాం. దీనిలో రసం పెట్టుకుని తింటే సూపర్గా ఉంటుందండి. కారం సరిపడంత కారం, పచ్చిమిరకాయ వేసుకున్నాం కాబట్టి కారం చూసేసుకోవాలండి. కారం వేసుకున్నాను. కలుపుకొని చూడండి, సరిపడా వాటర్, 2 గ్లాసులన్నర నీళ్ళు పోసుకుంటున్నాను నేను. పచ్చనిపప్పు అప్పటికప్పుడు నానబెట్టుకున్నాను కాబట్టి 2 గ్లాసులన్నర నీళ్ళు పోసుకున్నాను. చిన్న గ్లాస్ అది. మీరు కూరని బట్టి అదే అంటే అరగిద్ద గ్లాసు నీళ్ళు పోసుకోవచ్చు. ఉడుకుతుందండి. కొత్తిమీర, కరివేపాకు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. అయిపోయిందండి, పొయ్యి కట్టేసుకుందాం. ఊరిని 10 నిమిషాలు కూడా పట్టదండి కూర. గిన్నెలోకి తీసేసుకుందాం. అయిపోయింది. అంతేనండి, పచ్చనిపప్పు అరటికాయ సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలాగా సింపుల్గా అయిపోద్ది కూర కూడా. చూసారా ఎంత బాగుందో, కలర్ఫుల్గా. వేడి అన్నంలో వేసుకుని తింటే బాగుంటుందండి. చపాతీలో బాగుంటుంది, దేంట్లో అయినా బాగానే ఉండదు ఫ్రెండ్స్. అయిపోయిందండి. సింపుల్గా 10 నిమిషాలు కూడా పట్టలేదు టైము. దాన్ని మనం ఎలా చేసుకోవాలో చూపించాను. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. కొంచెం మసాలా వేసుకుంటే మనం మాంసం కూర తిన్నట్టే ఉంది. నాకైతే చికెన్ తిన్నట్టే ఉంది. సండే కాబట్టి ఆ ఫ్లేవర్తో వండేసుకున్నాం. చికెన్ వండుకోపోయినా రసం పెట్టుకుని ఆ కూర వేసుకుని తింటే బ్రహ్మాండంగా ఉంటుందండి. చాలామంది అరటికాయ పచ్చనిపప్పు కూర మర్చిపోయారు. మేము చిన్నపిల్లలప్పుడు చట్టడి కూర చేస్తే తలాకింత ఎంత వేసుకుని వేడి అన్నం తింటుంటే సూపర్గా ఉండేది. ఇవన్నీ మీరు మర్చిపోయారేమో, కానీ నేను మళ్ళీ ఒక్కొక్కటే చేస్తున్నాను ఫ్రెండ్స్. లైక్ చేయండి. థ్యాంక్ యూ.